హాయ్ ఫ్రెండ్స్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలనుకుంటున్నారా? మీకోసం ఏపీసెట్ నోటిఫికేషన్ 2020 వచ్చేసిందండి. apset.net.in అనే వెబ్సైట్లోకి మీరు ముందుగా లాగిన్ అవ్వాలి. ఇది ఎలా లాగిన్ అవ్వాలో ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఫస్ట్ apset.net.in ఈ వెబ్సైట్లోకి మనం ఫోన్ ద్వారా కానీ లేదంటే ఇంటర్నెట్ సెంటర్లో కానీ వెళ్ళి ఈ వెబ్సైట్ ముందు ఎంటర్ అవ్వాలి. అంటే ఈ వెబ్సైట్లోకి మనం వెళ్ళాలి. ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మెనూ అని మనకు కనిపిస్తుంది రైట్ సైడ్ కార్నర్లో. అలాగే ఆన్లైన్ రిజిస్ట్రేషను ఆగస్టు 14 నుంచే ఏపీసెట్కి స్టార్ట్ అయిందనే విషయాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిజిస్టర్ చేసుకునే ముందు మనకి ఎలిజిబిలిటీ లేదా ఉందా అనేది తెలుసుకోవాలి. అలాగే సర్టిఫికెట్స్ అన్నీ కూడా వ్యాలిడ్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఫస్ట్ మెనూ క్లిక్ చేసాం. ఇందులో నోటిఫికేషను, ఇంపార్టెంట్ డేట్స్, ఎలిజిబిలిటీ, సబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయండి. ఫస్ట్ మనం ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేస్తే ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ పూర్తయిపోయి ఉంటారో వాళ్ళకి మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. మరి మనం యూజీసీ రికగ్నైజ్ అయినటువంటి యూనివర్సిటీస్లో మాత్రమే పీజీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా మాస్టర్స్ డిగ్రీ లేదా దానికి ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ని పూర్తి చేసి ఉండాలి. అలాగే బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ లేదా పీడబ్ల్యూడి అంటే పర్సన్స్ విత్ డిసేబిలిటీ కేటగిరీ క్యాండిడేట్స్ కానీ అయితే వాళ్ళకి 50% మార్క్స్ స్కోర్ చేస్తే సరిపోతుంది. మిగిలిన వాళ్ళు 55% ఆఫ్ మార్క్స్ పీజీలో స్కోర్ చేసి ఉండాలి. అలాగే క్యాండిడేట్స్ ఎవరైతే ఈ సంవత్సరం ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్నారో పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయినప్పటికీ కూడా వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా 55% ఆఫ్ మార్క్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో తెచ్చుకొని ఉండాలి. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, పర్సన్స్ విత్ డిసేబిలిటీ కానీ ట్రాన్స్జెండర్స్ కానీ అయితే 50% మార్క్స్ వస్తే చాలు. వీళ్ళు 2 సంవత్సరాల లోపు వాళ్ళ పీజీని కంప్లీట్ చేసుకుంటేనే ఏపీసెట్ వ్యాలిడిటీ అనేది వాళ్ళకు ఉంటుంది. అలాగే కొంతమందికి 5% రిలాక్సేషన్ కూడా ఉంటుందండి. సెప్టెంబర్ 19, 1991 కన్నా ముందే మాస్టర్ లెవెల్ ఎగ్జామినేషన్ అదేనండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేసిన వాళ్ళు పిహెచ్డి డిగ్రీ హోల్డర్స్ అయితే వాళ్ళకి అప్పటి డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ని బేస్ చేసుకోకుండా 5% అగ్రిగేట్ మార్క్స్లో రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పీజీ ఏ సబ్జెక్టులో అయితే చేసామో అదే సబ్జెక్టులో మనం ఏపీసెట్కి అప్పీర్ అవ్వాల్సి ఉంటుంది. ఎవరైనా సరే పీజీ చేసిన సబ్జెక్టు ఏపీసెట్ వాళ్ళు ఇచ్చిన లిస్టులో లేకపోతే ఆ లిస్ట్లో ఉన్న సబ్జెక్టుకి రిలేటెడ్ అయినటువంటి పీజీ అయి ఉంటే ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళు పీజీ చేసిన సబ్జెక్ట్కి రిలేటెడ్ సబ్జెక్ట్లో ఏపీసెట్ రాసుకోవచ్చు, అప్పీర్ అవ్వచ్చు. పైగా భవిష్యత్తులో అసిస్టెంట్ ప్రొఫెసర్గాను డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ గాను అవ్వచ్చు. డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ప్రమోషన్స్కి, రిక్రూట్మెంట్కి కూడా ఏపీసెట్ చాలా ఇంపార్టెంట్ అండి. అప్లికేషన్ పెట్టినప్పటికీ మన క్యాండిడేచర్లో అంటే మన అప్లికేషన్లో మనం ఇచ్చినటువంటి సర్టిఫికెట్స్, మనం చెప్పినటువంటి విషయాలు తప్పు అయితే ఎనీ టైం ఏ స్టేజ్లో అయినా సరే వాళ్ళు మన క్యాండిడేచర్ని రిజెక్ట్ చేయొచ్చు. ఇండియన్ యూనివర్సిటీస్ అసోసియేషన్ వాళ్ళు రిజిస్టర్ చేసినటువంటి అంటే రికగ్నైజ్ చేసినటువంటి యూనివర్సిటీస్లో మనం గనక చదువుకొని ఉంటేనే ఆ సర్టిఫికెట్లు వాల్యూ అవుతాయి. అది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అలాగే సబ్జెక్ట్స్ విషయానికి వస్తే మనకి ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి అంటే చాలా ఉంటాయి. బట్ ఏపీసెట్ వాళ్ళు 30 సబ్జెక్టులకు మాత్రమే ఏపీసెట్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే మనకి ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ లేదండి. మనం గనక ఇందులో క్వాలిఫైడ్ అయితే మన స్టేట్లో ఉన్న ఏ యూనివర్సిటీ కాలేజీలకైనా సరే డిగ్రీ కాలేజీ లెక్చరర్స్కి, అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి అప్లై చేసుకోవచ్చు. మరి సబ్జెక్ట్స్ విషయానికి వస్తే 30 సబ్జెక్టులే ఉన్నాయని చెప్పాను. మరి పేపర్ 1 మన అందరం కూడా తప్పనిసరిగా రాయాలి. జనరల్ పేపరు, ఇది రీసెర్చ్ మెథడాలజీ లాంటి మనకి జనరల్గా ఉన్నటువంటి సిలబస్ అంతా కూడా ఇందులో ఉంటుంది. మనం సిలబస్ కూడా వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యారో గుర్తుతో ఉంది కదండి, అక్కడ మనం క్లిక్ చేస్తే సిలబస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే పేపర్ 2 విషయానికి వచ్చేసరికి ఆంథ్రోపాలజీ, హిస్టరీ, కెమికల్ సైన్స్ 1, 2, 3 సబ్జెక్ట్ కోడ్లతో ఉన్నాయి. అలాగే కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లీష్, ఎర్త్, అట్మాస్ఫిరిక్, ఓషన్ అండ్ ప్లానటరీ ఇలాగా మొత్తం మనకి 30 సబ్జెక్ట్స్ ఉన్నాయండి. ఒకసారి మీరు ఏ సబ్జెక్ట్కి సంబంధించిన వాళ్ళు ఏ సబ్జెక్టులో పీజీ చేశారో లేదా ఏ సబ్జెక్ట్కి రిలేటెడ్ సబ్జెక్టులో పీజీ చేశారో చూసుకొని దాన్ని బట్టి మనం అప్లికేషన్ పెట్టేటప్పుడు మనం సబ్జెక్టు అందులో ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఈ విషయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ విషయానికి వస్తే క్వశ్చన్ పేపర్ 1 అనేది బైలింగ్వల్గా అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండింటిలో ఉంటుంది. పేపర్ 2 ఫాలోవింగ్ సబ్జెక్ట్స్ కామర్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ ఇలాంటివి బైలింగ్వల్గా ఉంటాయి. రిమైనింగ్ పేపర్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో కానీ
ఉంటాయి. అయితే హిందీ, సాంస్క్రిట్, తెలుగు అండ్ ఉర్దూ అనేవి ఆయా భాషల్లోనే ఉంటాయి. ఇక 20th December 2020 సండే రోజున ఎగ్జామ్ జరుగుతుందని చెప్తున్నారు. మొదటి పేపర్ 100 మార్క్స్కి 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది 9:30 to 10:30 1 అవర్ టైం ఇచ్చారు. సెకండ్ పేపరు 200 మార్క్స్కి 100 క్వశ్చన్స్ ఉంటాయి. 2 అవర్స్ టైం ఇచ్చారు. 10:30 to 12:30 PM. పేపర్ 1లోకి వచ్చేసరికి మనకి జనరల్ నేచరు, ఇంటెండెడ్ యాక్సెస్ అంటే టీచింగు, రీసెర్చ్ యాప్టిట్యూడ్ ఇవి ఉంటాయి. ఈ టెస్ట్ రీజనింగ్ ఎబిలిటీని, కాంప్రహెన్షన్, డైవర్జెంట్ థింకింగ్, జనరల్ అవేర్నెస్ మనకి ఎంత ఉందో టెస్ట్ చేస్తాయి. ఇందులో 50 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్ని క్యారీ చేస్తుంది. అలాగే పేపర్ 2 విషయానికి వస్తే 100 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది 200 మార్క్స్కి. ఇది మన కన్సర్న్ సబ్జెక్ట్ సంబంధించింది. ప్రతి ఒక్కరూ కూడా పేపర్ 1, పేపర్ 2 రెండింటిని OMR షీట్స్ ఏవైతే మనకి ఇస్తారో టెక్స్ట్ బుక్లెట్తో పాటు దాంట్లోనే చేయాలి. నెగిటివ్ మార్కింగ్ లేదండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకునే ముందే మన ఎలిజిబిలిటీ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. అలాగే ఏపీ సెట్ మనకి ఇచ్చినటువంటి రిజర్వేషన్ మనకు అప్లికబుల్ అవుతుందో లేదో చూసుకోవాలి. నెక్స్ట్ ఈ రిజిస్టర్ లింక్ ఇందులోనే ఉంటుంది, మీరు రిజిస్టర్ చేసుకోండి. అలాగే మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను, మనం ఎంటర్ చేసినటువంటి పాస్వర్డ్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనం పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి తోటే ఇవ్వండి. అది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి తర్వాత కన్సర్న్డ్ ఎటువంటి లెటర్స్ కానీ కమ్యూనికేషన్ కానీ ఉంటుంది. అలాగే ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ మన ఈమెయిల్కి కూడా వస్తుంది. మనం పేమెంట్ చేసిన లింక్ అంటే పేమెంట్ చేసే లింక్ కూడా ఇందులో ప్రొవైడ్ చేయబడుతుంది. మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనం అప్లికేషన్ ఫీజు ఎంత కడుతున్నాంతో పాటు కన్వీనియన్స్ ఛార్జెస్ని కూడా కలిపి మనం డెబిట్ కార్డ్ ద్వారా కానీ ఏటీఎం కార్డు ద్వారా కానీ మనం ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు పే చేయాల్సి ఉంటుంది. ఇన్కంప్లీటెడ్గా అప్లికేషన్ ఉంటే మాత్రం అది రిజెక్ట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ అలాగే ట్రాన్స్జెండర్స్ వాళ్ళకి ఎంతైతే ప్రిస్క్రైబ్డ్ ఫీజు ఉందో అంతే చెల్లించాలి. దానికి తగినటువంటి కన్వీనియన్స్ ఛార్జెస్తో కలిపి చెల్లించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ ఫీజు మీరు ఏదైతే కడతారో దానికి సంబంధించిన పేమెంట్ విషయాలన్నీ కూడా మన అప్లికేషన్ ప్రొఫైల్లో ఉంటాయి. సో మనకి ఆ విషయంలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలాగే డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు మనం తప్పనిసరిగా మనం లాగిన్ అవ్వాల్సింది మన ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ తోటే. ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అంటే మన ఈమెయిల్ ఐడి యొక్క పాస్వర్డ్ కాదు, మన ఈమెయిల్ ఐడిని ఇక్కడ యూజర్ నేమ్గా ఇచ్చుకొని పాస్వర్డ్గా అప్లికేషన్ ఫామ్కి మనం ఒకటి పెట్టుకుంటాం. అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఏపీ సెట్ ఎగ్జాము కరెక్ట్గా మనం బాగా కష్టపడి చక్కగా మన సబ్జెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఫాలో అయ్యి చేస్తే తప్పకుండా మనం అనుకున్నది సాధించవచ్చు. మనం ఏపీ సెట్ అప్లికేషన్ ఫిల్అప్ చేసినప్పుడు ఏదైనా టెక్నికల్ ప్రాబ్లంలు వస్తే ఇక్కడ 2 టెలిఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. 0891 2730 148 అలాగే 2730 147. ఈ 2 నెంబర్లకి కాల్ చేసి మనం టెక్నికల్ క్వారీస్ని మనం క్లియర్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడికి కూడా మనం పంపించవచ్చు, ఈమెయిల్ అడ్రస్కి. అలాగే అడ్రస్ కూడా ఉంది ఏపీ సెట్ ఆఫీస్ది. సో మనం చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి జాగ్రత్తగా అప్లికేషన్ ఫిల్అప్ చేసుకుంటాం, మంచిది. ఎగ్జామినేషన్ సెంటర్స్ని కూడా ఒకసారి చూసుకోండి. మీకు దగ్గరలో ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్ని మనం యాప్ చేసుకుంటే ట్రావెలింగ్ ఈజీ అవుతుంది. ముఖ్యమైన డేట్స్ విషయానికి వస్తే ఏపీ సెట్ నోటిఫికేషన్ మనకి ఆగస్టులోనే పడిందండి. ఫస్ట్ అక్టోబర్ 5th వరకు రిజిస్ట్రేషన్ ఫీజు లేట్ ఫీజు ఏం కట్టక్కర్లేకుండా కట్టచ్చు. అలాగే 1000 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు ఎక్స్ట్రాగా ఇచ్చిన డేట్ ఇచ్చారు. అలాగే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి December 12th ఇచ్చారు. లాస్ట్గా డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ December 20th ఇచ్చారు. సో చాలా టైం ఉంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. మీరు క్యాండిడేట్ ప్రొఫైల్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని విశేషాలు మీకోసం మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. కీప్ వాచింగ్.